ఎప్పుడూ లేనంతగా ఈసారి ఈసీ చాలా స్పష్టమైన ఏర్పాట్లు చేసింది. ఎక్కడైనా ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న రిటర్నింగ్ అధికారి వెంటనే అక్కడున్న కౌంటింగ్ వివరాలను వెంటనే అప్డేట్ చేసేటట్టుగా ఒక అద్భుతమైన వ్యవస్థను ఏర్పాటు చేశారు. అటు దేశ స్థాయిలో ఫలితాలకు సంబంధించి ఎవరెవరికి ఎంత మెజార్టీ వచ్చింది, ఏ రౌండ్కి ఏ మెజార్టీ వచ్చిందని చాలా యాక్యురేట్ ఫిగర్స్ ఇవ్వటానికి ఇక్కడ ఒక అవకాశం లభించింది. పబ్లిక్ కానీ సాధారణ ప్రజలు ఎవరైనా దీన్ని యాక్సెస్ చేయొచ్చని ఎన్నికల సంఘం ఆల్రెడీ ఒక ప్రకటన కూడా చేసిన నేపథ్యాన్ని మా డిప్యూటీ ఇన్పుటేటర్ జయరాజ్ వివరించారు. మనకు అందుతున్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నిక ఫలితాలకు సంబంధించి దాదాపు 4 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత లీడ్లో ఉన్నారు. ఏ ఒక్క దగ్గర కూడా ఇంకా పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి అధికారికంగా ప్రకటన రాలేదు. ఈవీఎంల కౌంటింగ్ కూడా ప్రారంభమైంది కాబట్టి దానికి సంబంధించిన కౌంటింగ్ వివరాలు చాలా స్పష్టంగా వేగంగా వస్తున్నాయి. మనకు అందుతున్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మండపేటలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జోగేశ్వరరావు లీడ్లో ఉన్నారు. అలాగే రాజమండ్రి రూరల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి లీడ్లో ఉన్నారు. ఇక నెల్లూరు సిటీ నుంచి రంగంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి నారాయణ లీడ్లో ఉన్నారు. ఇక కుప్పం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లీడ్లో ఉన్న వాతావరణం అయితే మనకు కనిపిస్తోంది.